ఒకరోజు ఎస్సీలను రెచ్చగొట్టాలి, ఓ రోజు బీసీలను రెచ్చగొట్టాలి, రోజు మహిళలను రెచ్చగొట్టాలి, రోజు దివ్యాంగులను రెచ్చగొట్టాలి. రోజు అన్ని వర్గాలు ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సంతృప్తి పొందుతా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. అబ్బాయి నీకు అందుతుంది, అది వేస్ట్ అయ్యా, ఇంకా చాలా వచ్చేసేది చంద్రబాబు వస్తే కనుక. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు నువ్వు అద్భుతంగా ఉన్నావు, చంద్రబాబు ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటే ఇప్పుడు ఇంకెందుకు కావాల్సి వస్తుంది ప్రభుత్వ సేవ? అప్పుడు లేకపోతేనే కదా ఇప్పుడు ప్రభుత్వ సేవ కావాల్సి వచ్చేది సాధారణంగా. కాబట్టి నిరుద్యోగులకి అంబానీలు అదానీలు వచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేయడం కోసం రోజు పరిశ్రమలు రాలేదు పారిపోతున్నారని అడ్డకోలు కారుకోత కథనాలు రాస్తూనే ఉంటారు. నిరుద్యోగుల సంఖ్య తగ్గుతోందంటే ఎస్, ఇక్కడికి వచ్చినటువంటిది ఓ మైక్రోసాఫ్ట్ తోడు పెట్టుకున్నా, లేకపోతే కనుక ఇంకొకళ్ళు పెట్టుకున్నటువంటి ఇన్ఫోసిస్ తోడు పెట్టుకున్నా, లేకపోతే ఇంకోటి పెట్టుకున్నా, రాష్ట్రంలో అంబానీలు వచ్చి అదానీలు వచ్చి పెడుతున్న పోర్టులు వస్తున్నాయి, ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి, అట్లాగే సెల్ ఫోన్ కంపెనీలు వస్తున్నాయి, శ్రీ సిటీ సెజ్లో కంపెనీలు వస్తున్నాయి, సోలార్ పవర్ యూనిట్లు వస్తున్నాయి, కర్నూలులో వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, కడపలో వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, ఫర్నిచర్ కంపెనీల నుంచి అనేకం వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ వస్తూ ఉంటే రాలేదంటూ దొంగ ప్రచారాలు చేసుకుంటూ వస్తూ నిరుద్యోగం తగ్గుతోందంటే అబ్బెబ్బే పెరుగుతోందని చెప్పేసి వీళ్ళు దొంగ వార్తలు రాశారు కాబట్టి ఆ దొంగ వార్తలకు అనుగుణంగా లేవు కాబట్టి అదిగో ఇదిగో అన్నటువంటి కోణం. ఏది చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే చివరికి ప్రైవేట్ ఉద్యోగాలు మనం ఉద్యోగం చేస్తే కూడా అది వాళ్ళు ఇచ్చినట్టే ఫీల్ అవ్వాలన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చేదేమో కరెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా అట్లాంటి ప్రైవేట్ ఉద్యోగాలు ప్రైవేటే, గవర్నమెంట్ చెప్తుంది మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పట్లేదు. కానీ దొంగ మాటల్ని కరెక్ట్ అని చెప్పి ఒరిజినల్ మాటలని అబద్ధాలని చెప్పడం అన్నటువంటిది పత్రికలకే జరుగుతోంది. తాజాగా అందులో కాకి లెక్కలు అంటూ రాసుకొచ్చినటువంటి ఒక కాకి వార్త అట్లాంటిదే.